హా, నువ్వెంత మురికి వాడివి నల్లకాకి. నువ్వు నా ఇల్లు మొత్తాన్ని నాశనం చేశావు. అయితే శుభ్రం చేసుకో మోటు బొప్పాయి. నా పని అయితే అయిపోయింది. ఇప్పుడు నేను నీ ఇంటి దగ్గర నుంచి ఏమైనా తీసుకెళ్ళాలేంటి? ఈ మాట విని పపాయ చెట్టుకు కోపం వచ్చింది. ఇది డోలక్పూర్ అనే ఒక గ్రామంలో జరిగినది. ఇక్కడ చాలా పక్షులు, చెట్లు చాలా సంతోషంగా జీవించేవి. అక్కడ చాలా రకమైన చెట్లుండేవి. ఆ చెట్ల మీద చాలా రకాలు పక్షులు కూర్చొనేవి. అప్పుడొక చెట్టు చమేలి పక్షితో ఇలా అంటుంది. అరే చెమేలి పక్షి, చూడు వాతావరణం ఎంత బాగుందో. నాకైతే నాట్యం చేయాలనిపిస్తోంది. అలాగే డాన్స్ ఆడు. కానీ నువ్వు డాన్స్ ఆడడానికి నీ కాళ్ళు భూమి లోపలున్నాయి కదా. అప్పుడు ఆ చెట్టు తల ఊపుతుంది. తర్వాత ఆ పక్షిని కిందకి తోసిస్తుంది. చూడు, నేను నాట్యం చేశా కదా, నువ్వు కింద పడిపోయావు కదా. బుద్ధి లేదా నీకు? నువ్వేమైనా లూజా? ఇలాగే వీరందరూ అక్కడ చాలా సంతోషంగా ఉండేవారు. అక్కడే ఒక పపాయ చెట్టు కూడా ఉండింది. ఇక్కడ చాలా పపాయ చెట్లు మరియు పక్షులు ఉండేవి. అన్నీ చాలా సంతోషంగా ఉండేవి. అక్కడ ఒక లావు పపాయ చెట్టు కూడా ఉండేది. అన్ని పక్షులకు అది సహాయం కూడా చేసేది. పక్షులకు ఎక్కడా ఉండలేని పరిస్థితి వస్తే అవి లావు పపాయ చెట్టు యొక్క ఇంటిని యూజ్ చేసుకునేవి. లావు పపాయ చెట్టు చాలా మంచిది. అది ఎప్పుడు అన్ని పక్షులకు సహాయం చేసేది. అప్పుడు ఒక రోజు కాకి తనతో ఇలా అంటుంది. అరే మోటు బొప్పాయి చెట్టు, నా ఇంటికి ఒక అతిథి వస్తున్నాడు. నేను అతన్ని ఇక్కడికి తీసుకురానా? కేవలం కొన్ని రోజుల కోసమే. ప్లీజ్ నువ్వు నీ ఇంటిని నాకు కిరాయికి ఇవ్వు. అలాగే తీసుకో, కానీ నా ఇంట్లో అపరిశుభ్రం చేయకూడదు. పపాయ దాని ఇల్లు తనకి కొద్ది రోజుల కోసం ఇస్తుంది. కాలుకాకి యొక్క బంధువులు వచ్చి వెళ్లిపోయారు. కాలుకాకి యొక్క బంధువులు ఇంటిని చాలా పాడు చేసి వెళ్ళాయి. దాన్ని చూసి పపాయ చెట్టుకి చాలా కోపమొస్తుంది. హా, నువ్వెంత మురికి వాడివి నల్లకాకి. నువ్వు నా ఇల్లు మొత్తాన్ని నాశనం చేశావు. అయితే శుభ్రం చేసుకో మోటు బొప్పాయి. నా పని అయితే అయిపోయింది. ఇప్పుడు నేను నీ ఇంటి దగ్గర నుంచి ఏమైనా తీసుకెళ్ళాలేంటి? ఈ మాట విని పపాయ చెట్టుకు కోపమొచ్చింది. కాసేపాయాక వర్షం వస్తుంది. అందరూ వాళ్ళ వాళ్ళ ఇల్లు కట్టుకున్నారు. కాని కాలుకాకి మరియు చమేలి పక్షికి మాత్రం ఇల్లు లేదు. చమేలి పక్షి పాపం చాలా కష్టపడుతుంది. కానీ ఇల్లు కట్టుకోవడానికి దానికి ఏమీ దొరకట్లేదు. కానీ చమేలి పక్షి చాలా మంచిది. పపాయ అన్న, మీ ఇంట్లో ఉండొచ్చా? చాలా వర్షం పడుతుంది. నా పిల్లలు కూడా చాలా కష్టపడుతున్నారు. అలాగే ఉండు చెమేలి చెల్లెమ్మ, కానీ నువ్వు అపరిశుభ్రం చెయ్యకు. ఇంతకు ముందు కాకి ఉండిపోయింది. అది నా ఇంటిని బాగా అపరిశుభ్రం చేసింది. కాసేపయ్యాక కాలుకాకి కూడా వర్షంలో తడిసిపోయింది. తనకు చాలా చలి వేస్తుంటుంది. మరియు తను లావు పపాయ చెట్టు దగ్గరకు వచ్చింది. బొప్పాయన్న, బొప్పాయన్న, నన్ను కూడా నీ ఇంటిలో ఉండనివ్వు ప్లీజ్. నేను చలితో చచ్చిపోయేలా ఉన్నాను. లేదు నల్లకాకి, నా ఇంట్లో నీలాంటి మురికి వాళ్లకు అవకాశం లేదు. పైగా ఇక్కడ చమేలి ఇంకా దాని పిల్లలు ఉంటున్నారు. నీకు చోటు ఉండకపోవచ్చు. ఆ మాట వినగానే కాలుకాకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరియు వర్షం కూడా ఆగిపోయింది. మరియు అన్ని పక్షులు వాళ్ళ వాళ్ళ చోటుకి వెళ్ళిపోయాయి. వాతావరణం కూడా మారిపోయింది. కాసేపయ్యాక ఆ అడవిలోకి భయంకరమైన గద్దలు రెండొచ్చాయి. అది అన్ని పక్షుల్ని తింటున్నాయి. మరియు చెట్లలో ఉన్న అన్ని పళ్ళను కూడా నాశనం చేసింది. అది చాలా పక్షుల్ని చంపి తింటున్నాయి. తర్వాత లావు పపాయ చెట్లో ఉన్న పళ్ళను నాశనం చేయడానికి వచ్చాయి. బొప్పాయి, నువ్వెక్కడ తప్పించుకుంటావు? నీ పంటని కూడా నాశనం చేస్తాను. అప్పుడు నువ్వు ఇంకెలా బతికి ఉంటావు? లేదు సోదరా, నువ్వు నన్ను చంపవద్దు. నా పంటల్ని నాశనం చేయొద్దు. నేను ఇక్కడ చాలా పక్షులు ఉండడానికి గూడు ఇస్తున్నాను. నేనే గనుక లేకుంటే చాలా పక్షులు అనాథలైపోతాయి. అయితే నన్నేం చేయమంటావు? నాకైతే నీ పంట నాశనం చేస్తేనే లాభము. మేమిక్కడ మొత్తం అడవిని నాశనం చేస్తాం. మొత్తం పక్షుల్ని తినేస్తాము. అప్పుడు ఆ వైపు చమేలి పక్షి వచ్చింది. అప్పుడు తను చూసింది ఆ గద్ద లావు పపాయ చెట్టుని చాలా టార్చర్ చేస్తుంది.
అప్పుడు అది తక్షణం అక్కడికి వెళ్తుంది. ఏ భయంకరమైన గద్ద, లావు పపాయ అంకుల్ దగ్గర నుంచి వెళ్ళు. తనని టార్చర్ పెట్టకు. ఒకవేళ నువ్వు తనని టార్చర్ పెట్టావంటే నాతో గొడవ పడాల్సి వస్తుంది. అరే పిచ్చుక, నువ్వు నన్నేం ఆపగలుగుతావు? నేను ఈ పంటని నాశనం చేసే తీరుతా. అలాగైతే రా చూసుకుందాం. గద్దకు మరియు పక్షికి గొడవ ఎక్కువవుతుంది. అప్పుడు చమేలి పక్షి గద్దను అడవికి ఇంకోవైపు తీసుకెళ్తుంది. అక్కడ వేటగాడు పక్షుల కోసం వలపరిచాడు. గద్ద చమేలి పక్షి వెనకాల తనని పట్టుకోవడానికి వేగంగా వెళ్తుంది. మరియు చమేలి పక్షి వల దగ్గరికి వెళ్తుంది. మరియు అక్కడి నుంచి సడన్ గా ఇంకోవైపు ఎగిరిపోతుంది. గద్ద చాలా వేగంగా వస్తున్నందువల్ల అది ఇంకోవైపు ఎగరలేకపోయింది మరియు వలలో బాగా చిక్కుకుంది. మరియు వేటగాడు గద్దని తనతో తీసుకెళ్తాడు. మరియు చమేలి పక్షి లావు పపాయ చెట్టు దగ్గరికి వెళ్తుంది. చమేలి, నీకు చాలా చాలా ధన్యవాదాలు. నువ్వు చాలా మంచిదానివి. నువ్వు నీ ప్రాణాల్ని పణంగా పెట్టి నా ప్రాణం కాపాడావు. పర్లేదు లావు పపాయ అంకుల్, మీకు ఏం అవసరం వచ్చినా మీరు నా దగ్గర చెప్పండి. మిమ్మల్ని ఎవరూ ఇలా టార్చర్ పెట్టలేరు. అయితే చమేలి, నీకు ఏ కష్టం వచ్చినా నువ్వు నాతోనే చెప్పు. నేను నీ సమస్యలన్నింటినీ దూరం చేస్తాను. లేదు, నాకేం ప్రాబ్లం లేదు. లావు పపాయ అంకుల్, నేను నాకు ఇల్లు కట్టుకోవడం కోసం కట్టెలు వెతుక్కోవడానికి వెళ్తున్నాను. ఎందుకంటే వర్షాకాలం మళ్ళీ వస్తుంది. అరే చమేలి, నువ్వు నీ ఇల్లు కట్టుకోవలసిన అవసరం లేదు. నీ ఇల్లు ఇదే కదా. నువ్వు నా ఇంట్లోనే ఉండు. అరే లావు పపాయ అంకుల్, మీరేం మాట్లాడుతున్నారు? అవును చమేలి, నువ్వు నా ప్రాణం కాపాడావు. నేనైతే నీకోసం ఏమాత్రమైనా చేయగలను. ఇది నువ్వు మీ బాబాయ్ గారి ఇల్లే అనుకో. ఎప్పుడైనా నీకు వర్షాకాలం వచ్చేలా ఉన్నా, సమస్య ఏదైనా వచ్చినా వచ్చి నా ఇంటిలో ఉండు నువ్వు. ఇంకా ఈ ఇంట్లో నువ్వు తప్ప ఇంకెవరూ ఉండరు. ఇది కేవలం నీ ఇల్లు మాత్రమే. అలాగైతే ఈ రోజు నుంచి మీరు నా లావు పపాయ అంకుల్. అలాగే అనుకో. ఇంకా లావు పపాయ చెట్టు మరియు చమేలి చాలా సంతోషంగా ఉన్నారు. అవి రెండు చాలా సంతోషంగా ఉంటాయి. ఒకరితో ఒకరు చాలా బాగా ఉండేవి. చమేలి తన పిల్లల్ని కూడా అక్కడికి తీసుకొచ్చేసింది. ఈ యొక్క కథ నుంచి మనకేం అర్థమైందంటే, మనం నడుచుకునే విధానం బట్టి మనకి అంతా జరుగుతుంది. మనం మంచిది చేశామంటే మనకు మంచిదే జరుగుతుంది. ఒకవేళ మనం ఎవరికైనా చెడు చేస్తే మనకి కూడా చెడు జరుగుతుంది. బొప్పాయి తాత, నువ్వు అందరికంటే చాలా మంచి స్నేహితుడవి. నువ్వు చేసిన ఈ సహాయం ఎప్పటికీ మర్చిపోను. మీ వల్లనే ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నా. బాబు మిట్టు, ఇదంతా కేవలం నీ మనోధైర్యం వల్ల కలిగింది. నీ మనోధైర్యం లేకపోతే ఇది నువ్వు చెయ్యలేవు. శబాష్ బాబు, నువ్వు నిరూపించావు. పక్షిపూర్ అనే అడవిలో జరిగిన ఒక కథ. అక్కడ మిట్టు అనే ఒక చిలుక ఉండేది. మిట్టు కూడా కొద్ది రోజులకు ముందే పుట్టింది. తన అమ్మ చాలా అనారోగ్యంతో ఉంది. అది మిట్టుకి జన్మనిచ్చి చనిపోయింది. మిట్టు చాలా చిన్నది. తనకు ఎలా ఎగరాలో ఎలా మాట్లాడాలో అన్నది ఏమీ తెలీదు. మెల్లగా కాలం గడిచిపోయింది. మిట్టు వేరే వాళ్ళని చూసి ఎగరడం నేర్చుకుంది. కాని మిట్టుకి మాట్లాడడం రానేలేదు. మాట్లాడకపోవడంతో చాలా బాధపడేది. మిట్టు కూడా వేరే వాళ్ళలాగా ఆలోచించేది. నేను అందరిలా మాట్లాడితే బాగుండు. నేను ఇలాగే ఉండిపోతానా? ఒకరోజు మున్మున్ పక్షి మరియు తన స్నేహితురాలు లావు బొప్పాయి మావయ్య ఇంటి దగ్గర కూర్చున్నాయి. అవి మిట్టు గురించి మాట్లాడుతున్నాయి. నీకు తెలుసా, మిట్టు మూగవాడు. నాక్కూడా కొంచెంసేపటికి ముందే తెలిసింది. అరే ఏంటి, నువ్వు నిజం చెప్తున్నావా మున్మున్? నాక్కూడా ఇప్పుడే తెలిసింది. నేనేమనుకున్నానంటే అది మాట్లాడడం నేర్చుకోలేదు, అందుకే అది మాట్లాడట్లేదు అని. అది మూగది అని విని నాకు చాలా బాధ వేసింది. హా సహోదరి, నాక్కూడా అది మూగది అని ఇప్పుడే తెలిసింది. తన అమ్మ కూడా జన్మనిచ్చేటప్పుడే చనిపోయింది. పాప మంచి శిక్షణ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. మీరు తనకి ఎందుకు సహాయం చేయట్లేదు? తన తల్లి చనిపోయిందా అని మీకు తెలియదా ఏంటి? బొప్పాయి మావయ్య, ఎవరి దగ్గర అంత టైం ఉంది? ఎవరు తనకదంతా నేర్పిస్తారు? మాకు ఇంట్లో పనులు కూడా ఉంటాయి. ఆ మాటలు విని బప్పిత మావయ్యకి చాలా బాధ కలిగింది. కాసేపయ్యాక మిట్టు చిలక ఎగిరి తన దగ్గరికి వచ్చింది. అప్పుడు తను ఇలా అన్నాడు. మీటు, నాకు తెలుసు మీకు నేను తెలియదని,
కానీ మీరు నాకు బాగా తెలుసు. నా పేరు బొప్పాయి తాత. మీరు నా మాటలు పూర్తిగా విన్నట్లయితే మీ రెక్కలు ఎగరవేయండి, నాకు అర్థమవుతుంది. మిట్టు తన రెక్కలను ఆడిచ్చింది. శాబాష్! నాకు తెలిసి మీ అమ్మ చాలా బాధపడుతూ నీకు జన్మనిచ్చింది. మీకు ఈ అడవిలో ఎవరూ స్నేహితులు లేరు, ఎందుకంటే మీరు మాట్లాడలేరు. కానీ బాధపడకండి, నేను మీకు స్నేహితుడిని అవుతాను. మీ రెక్కలతో కూడా ఎగురుతూ ఉంటారు. మిట్టు తన రెక్కలు ఆడిచ్చింది మరియు కళ్ళల్లో నుంచి నీళ్ళొస్తున్నాయి. నాకు తెలుసు, నువ్వు చాలా చెప్పాలనుకుంటున్నావు, కానీ చెప్పలేకపోతున్నావు. నేను మీ కళ్ళను చూసి అంతా అర్థం చేసుకోగలను. నువ్వు బాధపడకు మీటు, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. నువ్వు ఎప్పుడూ ఒంటరిదానివనే భావన కలగనివ్వను. మిట్టు బొప్పాయి మావయ్య దగ్గరికి ఎగురుకుంటూ వెళ్లి తనని హత్తుకోవడానికి ట్రై చేసింది. నాతో పాటు ఇంట్లో నువ్వు కూడా ఉండొచ్చు. నేను మిగిలిన పక్షులకు కూడా నా ఇంట్లో స్థానం ఇస్తాను. నువ్వు ఇంకెప్పుడు ఎల్లప్పుడూ నా ఇంట్లోనే ఉండొచ్చు. మరుసటి రోజు ఉదయం బపితా మావయ్య మున్మున్ పక్షికి అడవిలోనే ఒక మంచి డాక్టర్ని వెదకమని చెప్పాడు, ఎందుకంటే మిట్టు పక్షికి చికిత్స ఇవ్వడానికి. మీటు పద, నేను నీ గురించి ఒక మంచి డాక్టర్ని వెతికుంచాను. నీకు అతని చేతే వైద్యం చేయిస్తాను. తర్వాత నువ్వు మాట్లాడగలవు. మరియు మిట్టు చిలక మున్మున్ పక్షితో పాటు వెళ్తుంది. మరియు డాక్టర్ దగ్గరికి వెళ్లి మున్మున్ పక్షి అన్నీ చెప్తుంది. డాక్టర్, ఇది నా ఫ్రెండ్. 5 నెలలు అయ్యింది, కానీ మాట్లాడలేకపోతుంది. ఎలాగైనా మీరు ఇది మాట్లాడేలాగా చేయండి. ఎలాగైనా ఏదైనా చికిత్స ఇవ్వండి. మేము దానికి తయారుగా ఉన్నాం, కానీ అది మాట్లాడగలగాలి. నువ్వేం భయపడకు, ఇది చాలా చిన్న విషయం. దీనికి నేను ఆపరేషన్ చేసేస్తా. నీ మూతికి కొంచెం ఎక్సర్సైజ్ అవసరం ఉంటుంది. మీరు తనకి చికిత్స ఇవ్వండి. వేరే ఎక్సర్సైజ్ అంతా నేను చేయిస్తాను. మీరేం చెప్తారో మేము అదే చేస్తాము. ఆహా, ఇప్పుడు నేను కొన్ని మందులు తీసుకొచ్చాను. ఇక ఎక్సర్సైజ్ చెప్తాను, నువ్వు అది చేస్తే సరిపోతుంది. 2 రోజులు చేసిన తర్వాత తిరిగి కనిపించు. ఆ రోజు మనం నీకు ఆపరేషన్ చేస్తాం. మరియు వాళ్ళిద్దరూ లావు బొప్పాయి మావయ్య దగ్గరకు వచ్చేశారు. లావు బొప్పాయి మావయ్య టైంకి అన్ని మెడిసిన్స్ ఇచ్చింది. 2 రోజుల దాకా అలాగే చేశారు. డాక్టర్ ఏం చెప్పారో అదే. 2 రోజుల తర్వాత మున్మున్ పక్షి మిట్టుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. చాలా బాగుంది, నువ్వు మందులన్నీ టైంకి తీసుకున్నావు. అందుచేత మీటు చిలక తొందరగా రికవరీ అయ్యింది. హా డాక్టర్, ఒక్క రోజు కూడా తప్పకుండా ఇచ్చాము. మీరెలా చెప్పారో అలాగే తీసుకున్నాము. డాక్టర్ మిట్టుకి ఆపరేషన్ చేశారు. మిట్టు అప్పుడు మాట్లాడగలిగింది. మరియు బొప్పాయి మావయ్య అది చూసి చాలా సంతోషించాడు. మిట్టు అయితే చాలా సంతోషంగా ఉంది. మిట్టు అన్నిటికంటే ముందు ఏం మాట్లాడిందంటే, బొప్పాయి తాత, నువ్వు అందరికంటే చాలా మంచి స్నేహితుడవి. నువ్వు చేసిన ఈ సహాయం ఎప్పటికీ మర్చిపోను. మీ వల్లనే ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నా. బాబు మిట్టు, ఇదంతా కేవలం నీ మనోధైర్యం వల్ల కలిగింది. నీ మనోధైర్యం లేకపోతే ఇది నువ్వు చెయ్యలేవు. శబాష్ బాబు, నువ్వు నిరూపించావు. కానీ బొప్పాయి తాత, ఇందులో నాది ఎంత కృషి ఉందో నీది కూడా అంతే కృషి ఉంది. ఈ రోజుల్లో ఇతరులకి ఎవరు సహాయం చేస్తున్నారు? ఎలా అయితే మీరు చేశారో, మీరు నిజంగా ఈ అడవికి రాజు. లావు బొప్పాయి మావయ్య కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు హత్తుకున్నారు మరియు ఇద్దరు కలిసి ఉన్నారు. ఈ కథల నుంచి మనమేం నేర్చుకున్నామంటే, స్నేహం రూపం, రంగు, డబ్బులతో రాదు. స్నేహం మనసు నుండి వస్తుంది. బొప్పాయి మావయ్యకు మరియు మిట్టుకి ఒకరి గురించి ఒకరికి తెలియదు. కానీ లావు బొప్పాయి మావయ్య మిట్టు లాంటి ఒక ఫ్రెండ్ని సంపాదించాడు.